నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 స్పెషల్ డిబేట్. నేను విసాయ్. రైట్, ఈరోజు స్పెషల్ డిబేట్ కార్యక్రమంలో భాగంగా వైరస్, ఈ పేరు వింటేనే జనం భయపడుతున్నారు. అటువంటి పరిస్థితి కూడా వస్తుంది. కరోనా తర్వాత ఇంకా టెన్షన్ పెరుగుతోంది. ప్రస్తుతం అలాంటి భయంకరమైనటువంటి వైరస్ ఒకటి ఆఫ్రికా దేశాలను వణికిస్తోంది. ప్రపంచ దేశాలను టెన్షన్ పెడుతోంది. అదే ఎబోలా వైరస్. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీని కూడా ప్రకటించింది. ఆఫ్రికా దేశాలైనటువంటి కాంగో, ఉగాండా దేశాల్లో ఎబోలా వైరస్ విస్తరిస్తోంది. కాంగోలో ఇప్పటి వరకు వందల సంఖ్యలో వైరస్ కేసులు గుర్తించారు అధికారులు. ఇక ఉగాండాలో కూడా వైరస్ గుర్తించడంతో అప్రమత్తంగా ఉండాలంటున్నారు నిపుణులు. రైట్, ఎబోలా పట్ల నిర్లక్ష్యం తగ్గదంటూ కూడా ప్రపంచ దేశాలకు WHO హెచ్చరిస్తోంది. ఈ వైరస్ వల్ల కలిగే దుష్ప్రభావాలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ నెల 16 నాటికి కూడా కాంగోలో 246 కేసులు గుర్తిస్తే కనుక ఎబోలా వైరస్ వల్ల 88 మంది చనిపోయినట్టుగా ప్రకటించారు అధికారులు. ఇక కాంగోలోని బూనియా, అలాగే రంవాపారా, మొంగుబావులు, అలాగే జోన్లలో సంబంధించి ఎబోలా వైరస్ వ్యాప్తి విస్తృతంగా ఉన్నట్టుగా వెల్లడిస్తోంది WHO. రైట్, ఈ ఎబోలాకు సంబంధించినటువంటి లక్షణాలు ఎలా ఉంటాయంటే జ్వరం, ఒంటి నొప్పులు, నీరసం, పొలిబారడం వైరస్ లక్షణాలుగా. వైరస్ తీవ్రత పెరిగితే కనుక డయేరియా, వాంతులు, రక్తస్రావం ఎక్కువగా ఉంటుంది. ఇక 2 నుండి 21 రోజుల్లో లక్షణాలు మొత్తం కూడా బయటపడతాయి. కొందరిలో 8 రోజులకే తేడా కనిపిస్తోంది. ఈ వైరస్లో మనుషుల నుండి కూడా మనుషులకు వ్యాప్తి చెందే లక్షణం కూడా ఉంది. ఎబోలాతో చనిపోయిన వ్యక్తుల వల్ల ఇంకా ప్రమాదకరమని చెప్తున్నారు డాక్టర్లు. రైట్, ఇదే అంశానికి సంబంధించి కూడా అసలు ఈ ఎబోలా వైరస్ ఎలా వచ్చింది, దీనికి సంబంధించినటువంటి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, అసలు ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలనే అంశానికి సంబంధించి కూడా ప్రముఖ డాక్టర్ అయినటువంటి డాక్టర్ జి సురేంద్రబాబు గారు, MBBS MD వారు మనతో ఉన్నారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. రైట్, నాడు కరోనా, మొన్న హాంటా వైరస్, నేడు ఎబోలా. ఏంటి వైరస్ల భాగవతం ఏంది? వైరస్కి సంబంధించి కూడా ప్రపంచానికి సంబంధించి భయం ఏంటి సార్ ఇది? దీనికి ఈ ఎబోలా వైరస్కి సంబంధించి లక్షణాలు ఎలా ఉంటాయి, అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమంటారు? బేసికల్ గా ఎబోలా వైరస్ అనేది మనకి కొత్త వైరస్ కాదండి. ఇంతకు ముందు కూడా 2 times వచ్చింది. కాకపోతే ఫార్చునేట్ గా మనము రింగ్ వ్యాక్సినేషన్ చేసి ప్లస్ ప్రివెంటివ్ మెజర్స్ ప్రపంచం అంతా రెస్పాండ్ అయ్యి అది కంటైన్ చేయగలిగింది. కాకపోతే ఈ వైరస్ జూనోటిక్ వైరస్, ఇది జూనోటిక్ వైరస్ అంటే అనిమల్స్ నుంచి మనుషులకు స్ప్రెడ్ అవుతుంది, తర్వాత మనుషుల నుంచి మనుషులకు స్ప్రెడ్ అవుతుంది. సో దాన్ని మనం జూనోటిక్ డిసీజ్ అంటాం. ఇది బ్యాట్స్ నుంచి కానీ మంకీస్ నుంచి కానీ ఇనిషియల్ గా మనుషులకు స్ప్రెడ్ అయ్యి తర్వాత మనుషుల నుంచి మనుషులకు స్ప్రెడ్ అవుతుంది. అదే మీరు ఇందాక అన్నట్టు వ్యాధి లక్షణాలు అనేటివి ఇంక్యుబేషన్ పీరియడ్ 2 నుంచి 21 days, వ్యాధి లక్షణాలు 8 to 10 days అట్లా ఉంటాయి. ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్స్ లో ఉన్నప్పుడు ఇందులో 2 ఫేజ్లు ఉంటాయి. ఒకటి డ్రై సిమ్టమ్స్ అంటాం, తర్వాత వెట్ సిమ్టమ్స్. డ్రై సిమ్టమ్స్ అంటే బాగా సివియర్ గా బాడీ పెయిన్స్ ఉండడము, తలనొప్పి ఉండడము, కాళ్ళు జాయింట్ పెయిన్స్ ఉండడము, హై గ్రేడ్ ఫీవర్ రావడము, ఓపిక లేకపోవడము, తినబుద్ధి కాకపోవడము, ఇలాంటి లక్షణాలతో స్టార్ట్ అయ్యి తర్వాత వామిటింగ్స్, మోషన్స్, తర్వాత మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అంటే ఫిట్స్ రావడము, కిడ్నీ ఫెయిల్ అవ్వడము, లివర్ మీద ప్రభావం చూపించి లివర్ ఫెయిల్ అయ్యి సివియర్ గా జాండీస్ రావడము, ఇట్లా మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ లోకి వెళ్ళి తర్వాత డెత్ అవుతారు. ప్రాబ్లం ఏంటంటే ఎబోలా వచ్చిన వాళ్ళలో more than 50% డెత్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకోసం ఇది కన్సర్న్. ఇంకోటి స్ప్రెడ్డింగ్ అనేది చాలా ఫాస్ట్ గా ర్యాపిడ్ గా స్ప్రెడ్ అవుతుంది. టచ్ చేస్తే స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బాడీ ఫ్లూయిడ్స్ అన్నిట్లో టచ్ చేస్తే స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? అవునవును, ఎందుకంటే బాడీ ఫ్లూయిడ్స్ అంటే డెడ్ బాడీ యూజువల్ గా స్ప్రెడ్ అయింది. అందుకనే బరియలే చాలా రిస్కీ ప్రాసెస్. ఇందులో డెడ్ బాడీల దగ్గర యూజువల్ గా బాడీ ఫ్లూయిడ్స్ ఏమైనా వాళ్ళ బ్లడ్ కానీ ఏదైనా కానీ చెమట కానీ అట్లా ఉన్నప్పుడు దాని నుంచి వైరస్ స్ప్రెడ్ అవుతుంది. రైట్, మొత్తం మీద అయితే మృతదేహాల ద్వారా వ్యాప్తి ఎక్కువ చెందుతుంది అంటున్నారు. దీనికి సంబంధించి కూడా మనుషులకు సంబంధించి మానవ సహజంలో చూసుకున్నట్టయితే వారి యొక్క రోజు తినే డైట్ కానివ్వండి, తినే ఫుడ్ కానీ సంబంధించినట్టు కానివ్వండి, ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, అలాగే ఇది ఏ ఏజ్ వాళ్ళకి ఎక్కువగా సోకే అవకాశం ఉంటుంది? ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటి వాటి ఇన్ఫెక్షన్ డిసీజ్ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజ్ వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. అంటే వయసు తక్కువ ఉన్న చిన్న పిల్లలు, less than 5 years పిల్లలు, 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి తీవ్రంగా ఎక్కువ ఉంటుంది. ఇమ్యూనిటీ తక్కువ. ఇంకెవరైనా సరే ఇప్పుడు ఇమ్యూనిటీకి సంబంధించి మెడిసిన్స్ వాడుతుంటారు. క్యాన్సర్ కీమోథెరపీ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు, కొన్ని రకాల స్టీరాయిడ్స్ లాంగ్ టర్మ్ వాడుతుంటారు ఆటో ఇమ్యూన్ డిసీజ్ కి వాళ్ళు, అలాంటి వాళ్ళు, ప్రెగ్నెంట్ వాళ్ళు, వీళ్ళకి వ్యాధి తీవ్రత ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. రైట్, వైరస్ శరీరంలోకి వెళ్ళిన తర్వాత ఏ వాళ్ళ సంబంధించి ఏ ఆర్గాన్స్ పైన ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉందంటారు? ఇది అంటే ఇనిషియల్ గా అయితే జనరలైజ్డ్ గా అన్ని సిమ్టమ్స్ అన్ని ఉంటాయి. మనం అన్న హెడేక్, ఫీవర్ అలాంటివి జనరలైజ్డ్ వీక్నెస్. అట్లా ఇది లంగ్స్ ని ఎఫెక్ట్ చేయగలదు. రెస్పిరేటరీ ఫెయిల్యూర్ కి యూజువల్ గా గట్ ని ఎఫెక్ట్ చేసి పేగుల్ని గన
అఫెక్ట్ చేసి వాంతులు రావడము, మోషన్స్ అవ్వడము, చాలా అంటే చాలా ఎక్కువ వామిటింగ్స్, మోషన్స్ ఇవి ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అయ్యి షాక్ లకి వెళ్ళి డెత్ అయిపోతారు. అంత అన్కంట్రోలబుల్ డయేరియా అయ్యే అవకాశం ఉంటది. సో కిడ్నీ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటది. సో కిడ్నీ ఫెయిల్ అవ్వచ్చు, లివర్ మీద ప్రభావం చూపించి చాలా ఎక్కువ, అంటే మనం సడన్ గా హెపటైటిస్ అక్యూట్ లివర్ ఫెయిల్యూర్లకి వెళ్ళి జాండిస్ తీవ్రంగా వెళ్ళి మెదడుకి వెళ్ళి అలా చనిపోయే అవకాశం ఉంటది. అంటే చాలా ర్యాపిడ్ డిటోరియేషన్ ఉంటది. అంటే యూజువల్ గా మామూలు వైరస్ల్లో కొంత టైం తీసుకుంటది మనం వ్యాధి లక్షణాలు బయటపడి, తర్వాత వ్యాధి తీవ్రత పెరిగి, తర్వాత మరణం సంభవించడానికి కొంత టైం ఉంటది. ట్రీట్మెంట్ లో కూడా మనకి స్కోప్ ఉంటది. కానీ ఎబోలా వైరస్ తో వచ్చిన సమస్య ఏంటంటే ఇది చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది. ప్లస్ ఒక్క స్ట్రెయిన్ కి ఇంకొక స్ట్రెయిన్ కి వ్యాధి లక్షణాలు, తీవ్రత, ఇమ్యూనిటీ, వ్యాక్సిన్ అనేది కూడా డిఫరెంట్ ఉంది. ఇప్పుడున్న ఎబోలా వైరస్ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఇప్పుడు 3 స్ట్రెయిన్లు ఉంటాయి మెయిన్ గా, ఎబోలా అని, సుడాన్ అని, ఇంకా అంటే బుండిబిగ్యో అనే ఒక స్ట్రెయిన్ వీళ్ళు చెప్తున్నది. ఇప్పుడు ఆ స్ట్రెయిన్ కి స్పెసిఫిక్ గా మనం వ్యాక్సిన్ కూడా తయారు చేయలేదు ప్రస్తుతానికి. ఓకే. ఈ స్ట్రెయిన్ ఇంత మోర్టాలిటీని కాజ్ చేస్తుందని కూడా తెలియదు. ఇప్పుడు సుమారుగా 88 మంది చనిపోయారు అవుట్ ఆఫ్ 256 కేసుల్లో. అందులో సుమారుగా 11 to 13 కన్ఫర్మ్డ్ కేసెస్ ఉన్నాయి. ప్లస్ కాంగో నుంచి ఉగాండాకి స్ప్రెడ్ అయిందని కూడా ఉంది. అందుకోసమని WHO ఎమర్జెన్సీ క్లియర్ చేసి అంటే చెప్పింది. ఎందుకంటే ఇది పాండమిక్ అని అనలేము, దీన్ని ప్రపంచవ్యాప్తంగా వచ్చిందని చెప్పడానికి లేదు, కానీ దానికి పొటెన్షియల్ ఉంది, స్ప్రెడ్ అయిపోగలదు, ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ దాని టెరిటరీలో ఉన్న ఒక జాగ్రత్త మారింది కాబట్టి, అంటే కాంగో నుంచి ఉగాండాకి వెళ్ళింది కాబట్టి, అందుకనే PHIEC వీళ్ళు డిక్లేర్ చేశారు రైట్. మొత్తం మీద అయితే ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ అని దాన్ని డిక్లేర్ చేయాల్సి వచ్చింది. రైట్. డాక్టర్ గారు 2 days నుండి సెకండ్ డేట్ నుండి 21 days వరకు ఏంటి ఇంక్యుబేషన్ పీరియడ్ వ్యక్తి సోకిన తర్వాత వ్యాధి లక్షణాలు రావడానికి అంత టైం తీసుకుంటది. సో ఈ ఎవరైతే సోకిన వ్యక్తి ఉన్నారో అతను వేరే వాళ్ళకు ఈ యొక్క పీరియడ్ లో రాదు. ఓకే. వ్యాధి వచ్చిన తర్వాతనే వస్తుంది. వ్యాధి లక్షణాలు ఉన్న వాళ్ళ నుంచేనే మిగిలిన వాళ్ళకి వ్యాధి వస్తుంది. వ్యాధి లక్షణాలు లేకుండా ఇంక్యుబేషన్ పీరియడ్ లో ఏం స్ప్రెడ్ కాదు. 2 days నుంచి 21 days వరకు స్ప్రెడ్ కాదు. ఎవరికైతే వ్యాధి లక్షణాలు ఉంటాయో వాళ్ళ నుంచి మిగిలిన వాళ్ళకి స్ప్రెడ్ అవుతుంది. ఎనీ బాడీ ఫ్లూయిడ్ ని టచ్ చేస్తే వచ్చే అవకాశం ఉంటుంది. తగ్గినప్పుడు కానీ, తుమ్మినప్పుడు కానీ, లేకపోతే బ్లడ్ ద్వారా కానీ, స్వెట్ ద్వారా కానీ, యూరిన్ ద్వారా కానీ, ఎనీ బాడీ ఫ్లూయిడ్. రైట్. దీనికి సంబంధించి కూడా ఎబోలాకి సంబంధించినటువంటి ఒక చికిత్స ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? ఎందుకంటే గతంలో కూడా వచ్చిందని చెప్పేసి అంటున్నారు కదా, దీనికి సంబంధించినటువంటి చికిత్స ఏ విధంగా ఉంటుంది? ఎలాంటి వారికి సోకితే కనుక, అంటే ఇప్పుడు చిన్నపిల్లలకి ఎక్కువ సోకుతుందని చెప్పేసి చెప్తున్నారు కదా, వాళ్ళకి ఎలాంటి చికిత్స ఉంటుంది? సో ముసలి వాళ్ళకి సంబంధించినటువంటి ఏజ్ పీపుల్ కూడా ఎలాంటి చికిత్స ఉండే అవకాశం ఉంటుంది? అంటే ఎనీ వైరస్ అండి, ఎబోలానే కాదు, ఎనీ వైరస్ కి ది స్పెసిఫిక్ ట్రీట్మెంట్ చాలా కష్టం. అంత సులభం అయితే వైరస్ కి మనం హెచ్ఐవిని, హెపటైటిస్ ని, చాలా వైరస్ని కొట్టేసి ఉంటాం. అస్సలు సమస్య లేదు, ఈజీ ట్రీట్మెంట్ అయిపోయేది మనకి. వైరల్ ట్రీట్మెంట్ ఎప్పుడైనా సరే సిమ్టమాటిక్ అండ్ సపోర్టివ్ ట్రీట్మెంట్. అందుకనే ప్రివెన్షన్ మీద మనం ఫోకస్ చేస్తున్నది. అది రాకుండా చూసుకోవడమే అసలు బ్రహ్మాస్త్రం. మన చేతిలో ఉన్న ఆయుధం ఏంటంటే అది రాకుండా చూసుకోవాలి. అది వచ్చిన తర్వాత వ్యాధి లక్షణాలు బట్టి, అఫెక్ట్ అయిన ఆర్గాన్ బట్టి ట్రీట్మెంట్ చేసుకోవాలి. కాకపోతే సివియారిటీని తగ్గించడం కోసం ముందు నుంచి జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా హైడ్రేటెడ్ ఉండాలి. ఫీవర్ కంట్రోల్ కి ఫీవర్ టాబ్లెట్స్ అట్లాంటివి తీసుకోవాలి. వామిటింగ్స్, మోషన్స్ కి ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్, ఎలక్ట్రోలైట్ కరెక్షన్ చేసుకోవాలి. ఏ ఆర్గాన్ అఫెక్ట్ అవుతుందో ఆ ఆర్గాన్ ని బట్టి ట్రీట్మెంట్ అవసరం. ఇప్పుడు రెస్పిరేటరీ ఫెయిల్యూర్ లో ఉన్నారనుకోండి, వాళ్ళకి వెంటిలేటర్ మీద పెట్టి ట్రీట్మెంట్ చేయాలి. లివర్ ఫెయిల్యూర్ అయిందనుకోండి, వాళ్ళకి ఖచ్చితంగా ప్లాస్మా ఎక్స్చేంజ్ లాంటివి అవసరమైతే చేయాల్సి ఉంటుంది. కిడ్నీ ఫెయిల్ అయిపోయింది అనుకోండి, వాళ్ళకి అవసరమైతే డయాలసిస్ లాంటి వరకు కూడా చేయాల్సి ఉంటుంది. అట్లా అవసరాన్ని బట్టి మనం చేయాల్సి ఉంటుంది సిమ్టమాటిక్ ట్రీట్మెంట్. రైట్. సోషల్ మీడియాలో వచ్చే ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ మీడియాకి సంబంధించి కూడా అపోహలు చాలా వస్తాయి. దీనికి సంబంధించి కూడా ప్రజలు ఎంతవరకు నమ్మాలి, ఎంతవరకు నమ్మకూడదు, దాని విషయానికి సంబంధించి మీరేమంటారు? ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ డాక్టర్లు కాకుండా అందరూ అన్ని విషయాల గురించి మాట్లాడతారు. అంటే వాళ్ళకి సంబంధం లేని విషయాలన్నీ మాట్లాడతారు. ముఖ్యంగా ఏం తినాలి, ఏం తాగాలి, ఏం ట్రీట్మెంట్ చేసుకోవాలి అనేది కూడా కోవిడ్ తర్వాత అదొక ఫ్యాషన్ అయిపోయింది. ఒక్కటేంటంటే ఫస్ట్ మనిషి మనుగడ అనేది కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల నుంచి నడుస్తుంది. చాలా వైరస్లు వచ్చాయి, పోయాయి. మనం మన ఇమ్యూనిటీని కాపాడుకొని మనం జాగ్రత్త తీసుకుంటే వాటినన్నిటిని కూడా మనం ఓవర్కమ్ చేయగలిగినాము. అది చరిత్రలో రుజువైన నిజం. ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు ఆ మోర్టాలిటీని చూసి అందరూ ఇట్లనే కంటిన్యూ అయితే మనుషులు అసలు ఉంటారా లేరా అన్న ప్యానిక్ సిచ్యుయేషన్కి వెళ్ళిపోయినాము.
అట్లా ఒక్కసారి భయపడడం స్టార్ట్ అయితే ఖచ్చితంగా మన ఇమ్యూన్ సిస్టమ్ ఆల్టర్ అవుతుంది. అది చాలా హ్యూజ్ ఇంపాక్ట్ ఉంటది. ఏ వైరస్ వచ్చినా కానీ దాని గురించి అవేర్నెస్ పెంచుకోవాలి, కానీ పానిక్ సిచ్యుయేషన్ గురి అవ్వాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన పని లేదు. దాని గురించి అవేర్నెస్ తెలుసుకొని ఏమి జాగ్రత్తలు, గవర్నమెంట్ ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏమి ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది, అలాంటి వాటినన్నింటిని ఖచ్చితంగా మనం పాటించే ప్రయత్నం చేయాలి. నిజంగా ఏదైనా మనకు ఆ వ్యాధి లక్షణాలు ఉన్నాయి, అటువంటి కన్సర్న్ ఉంది అనుకుంటే మనకు ఫ్యామిలీ ఫిజిషియన్ ఎవరో ఒకరు ఉంటారో వాళ్ళని కన్సర్న్ అయితే మంచిది. అంతేగాని సొంతంగా మనం ట్రీట్మెంట్ చేసుకోవడం, సొంతంగా డయాగ్నోస్ చేసుకోవడం, సొంతంగా వ్యాక్సిన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇంత చర్చ జరిగింది అనుకోండి, భయపడిపోయి ఇప్పుడు వెళ్ళి మాకు ఎబోలా వ్యాక్సిన్ ఇవ్వండి అని అందరూ లైన్లు కడతారు, లేకపోతే దానికి మెడిసిన్స్ ముందే తెచ్చి పెట్టుకోవడానికి ప్రయత్నం చేయడం అట్లాంటివి చేస్తారు. సో అంత ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికైతే ఒక్క దేశాన్ని నుంచి ఇంకో దేశానికి బార్డర్ క్రాస్ అయింది కాబట్టి గవర్నమెంట్ అలర్ట్ చేసింది, అంటే WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాలను అలర్ట్ చేసింది. మనం కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎవరికైనా ఈ వ్యాధి లక్షణాలు ఉంటే మీ ఫ్యామిలీ ఫిజిషియన్ ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళని కన్సల్ట్ అవ్వండి. రైట్. ఈ వైరస్ సోకిన వ్యక్తికి సంబంధించి కూడా మరణించిన తర్వాత కూడా వైరస్ ప్రమాదకరమైన అంశం కూడా చెప్తా ఉన్నారు. సో ఇది శాస్త్రీయంగా ఎలా వివరించగలరు? అర్థం కాలేదండి, ఏమన్నా? ఇప్పుడు ఎబోలా సోకినటువంటి వ్యక్తి మరణించిన తర్వాత కూడా వైరస్ ప్రమాదకరమైన అంశం కూడా శాస్త్రీయంగా అంటే సైంటిఫికల్గా ఎలా ప్రూవ్ చేయగలుగుతున్నారు, ఎలా ప్రూవ్ చేస్తారు దీనికి సంబంధించి కూడా? అట్లా ఓకే ఓకే. ఇప్పుడు బేసికల్ గా ఏదైనా టెస్ట్ మనం తీసుకుంటే అందులో యాంటీబాడీస్ టెస్టులు చేస్తాం బ్లడ్ లో. అయితే ఇప్పుడు మోర్టాలిటీ మరణించినాడు అనేది అంటే ఆ స్టేజ్కి ఎందుకు పోయింది, వైరస్ డిసిమినేట్ అయిపోయింది. ఏ ఆర్గాన్ లో చూసినా వైరస్ఏ ఉంది. యూజువల్ గా బ్లడ్ తీసుకోవచ్చు, అంటే మామూలుగా వైరస్ సోకిన వాళ్ళు యూరిన్ లో కానీ, సెమెన్ కానీ, బ్లడ్ కానీ, ఇప్పుడు బ్రెయిన్ లో సెర్బ్రోస్పైనల్ ఫ్లూయిడ్ ఉంటుంది, ఆ ఫ్లూయిడ్ లో కానీ అట్లాంటివి తీసుకున్నప్పుడు దానికి సంబంధించిన మనం యాంటీబాడీ టెస్టులు చేస్తే పాజిటివ్ వస్తుంది. అలా ప్రూవ్ చేయొచ్చు ఇది దీని వల్లనే. రైట్. దీనికి సంబంధించిన లక్షణాలు మొదలైన వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమంటారు? అన్నిటికంటే ఇంపార్టెంట్ రెస్ట్, హైడ్రేషన్. ఓకే. రెస్ట్ తీసుకోవాలి, బాడీని హెవీగా స్ట్రెయిన్ చేయకూడదు, రెస్ట్ తీసుకోవాలి, వెల్ హైడ్రేటెడ్ ఉండాలి, మంచిగా నీరు లాంటివి తీసుకోవాలి. సో సిమ్టమాటిక్ ఇప్పుడు ఫీవర్ కంట్రోల్లో పెట్టుకోవాలి మనం. ఎవరికైనా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కానీ, లేకపోతే యూరిన్ అవుట్పుట్ తగ్గిపోవడం కానీ, జాండీస్ లక్షణాలు లాంటివి కనిపించడం కానీ, పిట్స్ లాంటివి రావడం కానీ, అంటే అసలు ఓపిక లేకుండా ఉండడం, కంటిన్యూస్ గా వామిటింగ్స్ అవుతున్నారు, నడవలేకపోతున్నారు, మోషన్స్ అవుతున్నాయి, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్, హైపోకెరీమియా లాంటి లక్షణాలు ఏమన్నా ఉన్నాయంటే ఖచ్చితంగా హాస్పిటలైజ్ అవ్వాలి. కానీ ఇప్పుడు ఇది పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ కదా, గవర్నమెంట్ అథారిటీస్ మనం ఇన్ఫార్మ్ చేయాలి, అది మన రెస్పాన్సిబిలిటీ. అది అంటే పబ్లిక్ గా కానీ, డాక్టర్ గా కానీ, పేషెంట్ కానీ, ఇది ఇంటర్నేషనల్ కన్సర్న్ ఉన్న డిసీజ్. అలాంటి లక్షణాలు ఎవరికైనా ఉంటే ఖచ్చితంగా మన పబ్లిక్ హెల్త్ అథారిటీస్ కి నోటిఫై చేయాలి, కంపల్సరీ నోటిఫై చేయాలి. డాక్టర్ గారు, ఇది ఎబోలా వైరస్ అనేది ఇంతకుముందు కూడా వచ్చిందని చెప్పేసి మీరు అంటున్నారు. దీనికి సంబంధించినటువంటి సరైనటువంటి చికిత్స కానీ, లేకపోతే దీనికి మొత్తం మీద తగ్గడానికి సంబంధించినటువంటి మందులు కానీ ఏమైనా ఉన్నాయా, లేకుంటే వ్యాక్సిన్ టైప్ ఏమైనా? అన్నిటికంటే ఇంపార్టెంట్ మనం రింగ్ వ్యాక్సినేషన్ ద్వారా కంట్రోల్ చేయగలం. రింగ్ వ్యాక్సినేషన్ అంటే సపోజ్ ఇప్పుడు ఒక ప్రాంతంలో వచ్చింది అనుకోండి, ఆ ప్రాంతం సరౌండింగ్స్ అందరికి వ్యాక్సిన్ వేస్తారు. ఓకే. సో దట్ ఆ వైరస్ ఆ బార్డర్ ని దాటదు, ఎందుకంటే వీళ్ళందరికీ ఇమ్యూనిటీ ఉంటుంది కాబట్టి. రైట్. చివరి కాకపోతే ఇప్పుడు దాని స్ట్రెయిన్స్, అది స్ట్రెయిన్ స్పెసిఫిక్. ఇప్పుడు కోవిడ్ కూడా స్ట్రెయిన్ స్పెసిఫిక్. అందులో ఉన్న వెరైటీస్ అన్నిటికి కూడా వ్యాక్సిన్ మనం తయారు చేసుకోలేదు, అవసరాన్ని బట్టి తయారు చేయగలము. నిజంగా కూడా ఇప్పుడున్న ఎబోలా అనేది అంత ఎపిడమిక్ లాగా నుంచి పాండమిక్ సిచ్యుయేషన్ వచ్చిందంటే మనం వ్యాక్సిన్ చేయగలం, మన సైంటిస్టులు అంత కేపబుల్ ఉన్నారు. కాకపోతే మనం అంత ఆ సిచ్యుయేషన్ తెచ్చుకోవద్దు, జాగ్రత్త తీసుకుంటే వ్యాధిని కంటైన్ చేయాలి. ఆ జియోగ్రఫీకి, ఆ ప్రాంతంలోనే లిమిట్ చేస్తే అది కొద్ది రోజుల తర్వాత పోతుంది. అలా లేకుండా పొరపాటున ఆ దేశం నుంచి వేరే దేశానికి స్ప్రెడ్ అయింది అనుకోండి, మనం కంట్రోల్ చేయడం చాలా కష్టం అయిపోతుంది. రైట్. ప్రారంభ దశలో కనుక దీనికి సంబంధించి కూడా వైరస్ లక్షణం గుర్తుపడితే కనుక ఎంతవరకు ప్రాణ నష్టం తగ్గే అవకాశం ఉంటుంది, అలాగే దీనికి సంబంధించిన చికిత్స ఏ విధంగా ఉండబోతుంది? అంటే యూజువల్ గా నెగ్లెక్టెడ్, మామూలుగా మోర్టాలిటీ 50% అండి, అంటే 100 మందికి వస్తే 50 మంది చనిపోతారు. కానీ మంచిగా ట్రీట్మెంట్ చేసుకుని జాగ్రత్తలు తీసుకుంటే సర్వైవల్ రేట్ కూడా మోర్ దాన్ 50% ఉంటుంది. ఇప్పుడు ఇమ్యూనిటీ లేని వాళ్ళు చనిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది, బాగా ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళు సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇమ్యూనిటీ లేని వాళ్ళు జాగ్రత్తగా తీసుకోవాలి, ముందు నుంచే ప్రికాషన్స్ తీసుకోవాలి తప్పకుండా. రైట్. మొత్తం మీద అయితే హ్యూమిడిటీ పవర్ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. చిన్నపిల్లలు కూడా, పెద్దవాళ్ళు కూడా చాలా ఎఫెక్ట్ పడతారని చెప్పేసి మీరు అంటున్నారు. సో కరోనా కంటే డేంజర్ అనుకోవచ్చా, అప్ టు ది మార్క్ అనుకోవచ్చా, లేకుంటే మామూలుగా కరోనా కంటే తక్కువే దీని ప్రభావం ఉండే అవకాశం అనుకోవచ్చు? లేదు, ఇది కరోనా కంటే కూడా డేంజరస్. ఎందుకంటే కరోనా అనేది యూజువల్ గా మనం 2 ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ చూపించేది, అంటే టైం ఇచ్చేది. ప్లస్ కరోనాలో మోర్టాలిటీ రేటు 50% కాదు,
హార్డ్లీ 2 to 5%. 100 మంది కరోనా వస్తే చనిపోయిన వాళ్ళు 2 నుంచి 5 మంది. 90 మంది, అసలు 50 మందిలో వ్యాధి లక్షణాలు లేవు కరోనాలో. ఓకే, రైట్. అందులో 100 మంది యా, కరోనా వస్తే వ్యాధి లక్షణాలు 50 మందికి లేవు. కానీ ఇది అలాంటిది ఏం కాదు. ఓకే. ఇది చాలా డేంజరస్, అంటే ర్యాపిడ్స్ గా స్ప్రెడ్ అవుతుంది. కరోనా ఓన్లీ రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ ద్వారా స్ప్రెడ్ అయ్యేది. అంటే కరోనా కాంటాక్ట్ రావాలంటే మనకి ఎవరన్నా తుమ్మాలి, దగ్గాలి అట్లా అంటేనే వచ్చేది. కానీ ఇది అలాంటిది కాదు. మీరు ఈ బాడీ ఫ్లూయిడ్స్ ఏదైనా స్వెట్ టచ్ చేసినా కూడా మిగిలిన వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కరోనాతో కంపేర్ చేయడం చాలా ర్యాపిడ్ స్ప్రెడ్డింగ్, చాలా ఎక్కువ మోర్టాలిటీ ఉన్నది. అందుకని ఇమ్మీడియట్ గా ఇప్పుడు కరోనా పాండమిక్ వచ్చేంత వరకు WHO మనల్ని ఏమి హెచ్చరికలు జారీ చేయలేదు, అంత పెద్ద సీరియస్ గా తీసుకోలేదు. 3 నెలలు అయినాం మనం కరోనాకి. కానీ ఇది 3 రోజులే. 16th రోజు డెత్ రిపోర్ట్ అయినాయి. డెత్ రిపోర్ట్ అయిన శాంపుల్స్ లో ఎబోలా వైరస్ పాజిటివ్ వచ్చింది. సో WHO డేటా రివ్యూ చేసి ఇమ్మీడియట్ గా అనౌన్స్ చేసేసింది పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ అని చెప్పి. రైట్. ఇంకొక విషయం సార్, ఇప్పుడు మీరు ఇంతకు ముందు చెప్పారు జంతువులకు సంబంధించి కూడా ఈ మంకీస్ కానివ్వండి, బ్యాట్స్ కానివ్వండి, తదితర జంతువుల వల్ల కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. అసలు ఇది ఎలా వ్యాప్తిస్తుంది అని ప్రధానమైనటువంటి క్వశ్చన్. ఫస్ట్ యాక్చువల్ గా ఇప్పుడు మనము అంటే జంతువులకు ఉండే స్పేస్ వాటిని ఇవ్వకుండా వాటితో కలిసి ఇప్పుడు అడవుల్లో ఉన్నవన్నీ కూడా మనుషుల దగ్గరకు వస్తున్నాయి. అవును. సో ఇది ఒక మెయిన్ రీజన్. అక్కడ నుంచే బ్యాట్స్ ఫస్ట్ స్టార్ట్ అయింది, మనుషుల నుంచి మనుషులు కాదు. ఓకే. ఈ బ్యాట్స్ నుంచి, మంకీస్ నుంచి, వాటి నుంచే మనుషులకు వచ్చింది. రైట్. ఇప్పుడు లక్షణాలు మొదలైన వెంటనే కూడా దీనికి సంబంధించి కూడా చికిత్సలు తీసుకోవాలంటున్నారు. దీనికి సంబంధించి వైరస్కి సంబంధించి కూడా ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయదంటున్నారు. సో ప్రధానంగా ఒకవేళ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కానివ్వండి, లేకపోతే భారతదేశానికి సంబంధించినటువంటి వైద్యానికి సంబంధించినటువంటి సిబ్బందికి కానివ్వండి, అధికారులకు కానివ్వండి, మీరు ఇచ్చే సూచన ఏంటి? లేదు, మనం ఎప్పుడైనా సరే కోవిడ్ తర్వాత మన దేశం పాండమిక్ ప్రిపేర్డ్. యా, మనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎస్పెషల్లీ గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నిట్లోన అన్ని బెడ్స్ ఉంది, అంత మనం ట్రీట్మెంట్ చేయగలం. అట్ ద సేమ్ టైం మన ల్యాబ్స్ అవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెడీగా ఉంది, అవసరమైతే వ్యాక్సిన్ తయారు చేయడానికి వాటి అన్నిటికి కూడా. కాకపోతే మనం తీసుకోవాల్సిన జాగ్రత్త, ఎవరైతే ఇంటర్నేషనల్ ట్రావెల్ చేస్తారో వాళ్ళు కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. ఆఫ్రికన్ కంట్రీస్ కి అట్లా రీసెంట్ గా ట్రావెల్ చేసిన వాళ్ళు పొరపాటున ఈ వ్యాధి లక్షణాలు ఉంటే ఇమ్మీడియట్ గా గవర్నమెంట్ అథారిటీస్ కి రిపోర్ట్ చేయండి. నా దగ్గరలో ఉన్న పిహెచ్సికి, గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళి చూయించుకోండి, చెప్పండి మీరు ట్రావెల్ గురించి, దాన్ని దాచిపెట్టకండి. రైట్. ఆఫ్రికన్ కంట్రీస్ కి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటారు. ఇప్పుడు ఉన్నటువంటి ఎండ తీవ్రత వల్ల ఈ ఏదైతే వైరస్ ఉందో అది చనిపోయే అవకాశం ఏమైనా ఉందా? లేదు, చాలా మంచి క్వశ్చన్ అడిగారు, థ్యాంక్ యూ. అంటే ఎందుకంటే వైరస్ ఏ టైంలో వస్తుంది అంటే ఎనీ చేంజ్ ఇన్ టెంపరేచర్. ఓకే. బాగా హైగ్రేడ్ టెంపరేచర్ ఉంది విపరీతంగా, అంటే అవుట్ ఆఫ్ ప్రపోర్షన్, లేదంటే ఎక్కువ చల్లదనం ఉంది, అవుట్ ఆఫ్ ప్రపోర్షన్. ఉండాల్సింది అనుకంటే ఇప్పుడు 10 ఉండాల్సింది 4-5 మైనస్ లేకపోతుంది. 37-38 ఉండాల్సింది 44-45 పోతుంది. ఇలాంటి వేరియేషన్ ఉన్నప్పుడు వైరస్ కి బలం, దానిలో యాంటీజెన్ కి షిఫ్ట్ జరుగుతుంది. సో ఈ వైరస్ వల్ల కూడా డాక్టర్ అప్పుడు స్ప్రెడ్ అవుతుంది, చనిపోవడానికి స్కోప్ లేదు, అప్పుడు స్ప్రెడ్ అవుతుంది. ఓకే. ఈ వైరస్ వల్ల కూడా ప్రధానంగా చూసుకున్నట్టయితే ఊపిరితిత్తులకు సంబంధించి కానివ్వండి, లేకుంటే మీరు అన్నట్టుగా కిడ్నీ ఫెయిల్యూర్ కానివ్వండి, లేకపోతే శ్వాస తీసుకోవడం ఇబ్బంది అనేది అవుతూ ఉంటుందని చెప్తున్నారు. ఈ మోకాళ్ళ నొప్పులు కానివ్వండి, క్యాన్సర్ పేషెంట్స్ కానివ్వండి, తర్వాత వేరే టీబీ పేషెంట్స్ కానివ్వండి, వీళ్ళ మీద ప్రభావం ఏ విధంగా ఉండొచ్చు ఈ వైరస్ వల్ల? అదే వీళ్ళు ఇప్పుడైతే క్యాన్సర్ కీమోథెరపీ లాంటివి తీసుకుంటుంటారు, టీబీ పేషెంట్స్ కానీ, హెచ్ఐవి పేషెంట్స్ కానీ, ఎవరైనా ఆటోఇమ్యూన్ డిసీజ్ కి ఎవరైనా స్టీరాయిడ్స్, లాంగ్ టర్మ్ స్టీరాయిడ్స్ తీసుకుంటాం వల్ల ఆల్రెడీ ఇమ్యూన్ సిస్టమ్ తక్కువ ఉంటుంది కదా. సో వైరస్ స్ప్రెడ్ ఎక్కువ అయిపోతుంది, బాడీలో ర్యాపిడ్ గా స్ప్రెడ్ అవుతుంది. వైరల్ లోడ్ ఎక్కువ అయినప్పుడు మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్ లోకి వీళ్ళు తొందరగా వెళ్ళిపోతారు. అంటే వ్యాధి తీవ్రత అనేది వీళ్ళలో ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది మిగిలిన వాళ్ళతో కంపేర్ చేస్తే. వీళ్ళకి ఇమ్యూనిటీ కూడా తక్కువ ఉంటుంది. సో వ్యాధిని, వైరస్ ని కంటైన్ చేయడము, ప్రతిఘటించడము వీళ్ళ బాడీ సిస్టమ్ కష్టం అవుతుంది. అందుకని వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి మిగిలిన వాళ్ళతో కంపేర్ చేస్తే. మిగిలిన వాళ్ళు యూజువల్ గా ఇమ్యూన్ సిస్టమ్ బాగుంది అంటే ఏ వైరస్ అయినా మనం అంటే ఫైట్ చేయొచ్చు, ఏ వైరస్ అయినా కానీ. అంటే నేను ఎగ్జాగరేట్ చేస్తలేను, ఈవెన్ ఇప్పుడు హెచ్ఐవి పాజిటివ్ ఉన్న వాళ్ళు కూడా సర్వైవల్ స్టార్టింగ్ లో ఎంత ఉండేది, తక్కువ. హెచ్ఐవి పాజిటివ్ వస్తే 6 months, 1 year, 2 years చనిపోయేవాళ్ళు. మేము చాలా మంది పేషెంట్ చూస్తాం, 20 years ఉంటారు, 30 years ఉంటారు, విత్ ప్రాపర్ ట్రీట్మెంట్, ఇమ్యూన్ సిస్టమ్ బిల్డ్ చేసుకొని, ప్రాపర్ న్యూట్రిషన్, మెడిసిన్స్ అవన్నీ తీసుకొని. అంటే వైరస్ తో మనం నెగోషియేట్ చేసి బయటపడాలి. వైరస్ ని కిల్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ టాస్క్. రైట్. ఐసోలేషన్ కానివ్వండి, సపోర్టివ్ ట్రీట్మెంట్, ఇది ఎంతవరకు కీలకం అనొచ్చు డాక్టర్ గారు?
లేదు, మెయిన్ ట్రీట్మెంటే అది. అంటే యాక్చువల్ ట్రీట్మెంట్ అనడం కంటే కూడా మెయిన్ టాస్క్ అది. ఓకే. అసలు వైరస్ ని ఎక్కడ కంటైన్ చేయాలి, అంటే ఒక చోట ఉంచేయాలి, కానీ పొరపాటున కూడా స్ప్రెడ్ కాదు. ఒక జాగ్రత్త నుంచి ఈ ప్రాంతం నుంచి ఈ గల్లీ నుంచి ఇంకో పక్క గల్లీ కూడా పోతుంది. సో అంత ఇంపార్టెంట్. అందుకని ఈ ఎబోలా వైరస్ లో డెడ్ బాడీ డిస్పోజల్ అనేది చాలా పెద్ద టాస్క్. రైట్. ఒకవేళ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటే కనుక ఇది ఎంతవరకు రక్షిస్తుంది అంటారు? లేదు, వ్యాక్సిన్స్ యూజువల్ గా ఎనీ వ్యాక్సిన్ అంటే మోర్ దాన్ 80 to 90% ప్రొటెక్షన్ ఇస్తుంది. 100% ప్రొటెక్షన్ ఇచ్చే వ్యాక్సిన్స్ ఉండవు, చాలా అరుదు. ఈవెన్ కోవిడ్ కూడా కానీ మనకి మోర్ దాన్ 80% ప్రొటెక్షన్ ఇస్తుంది. కానీ ఇప్పుడు వీళ్ళు చెప్తున్న స్ట్రెయిన్ కి వ్యాక్సిన్ లేదు, అదొక లిమిటేషన్. ఇప్పుడు Okay. వీళ్ళు ఏదైతే స్ట్రెయిన్ చెప్పారు అంటే బుండి బిగ్యో అనే స్ట్రెయిన్ చెప్తున్నారు వీళ్ళు. మామూలుగా చాలా స్ట్రెయిన్స్ ఉంటాయి వైరస్ లో. ఈ వైరస్ కి ఈ స్ట్రెయిన్ కి వ్యాక్సిన్ మనం తయారు చేయలేదు ఇంకా, ఎందుకంటే ఇది యూజువల్ గా అంత తీవ్రమైనది కాదు, కానీ ఇప్పుడు చూస్తున్నది చాలా తీవ్రమైనది. అందుకనే స్ట్రెయిన్ ఏమన్నా వేరీ అయిందా, ఏదైనా సడన్ గా యాంటీజెన్ అనేది చేంజ్ అయిందా, యాంటీజెనిక్ షిఫ్ట్ అంటాం కొన్నిసార్లు అట్లది. సో సైంటిస్టులు దాన్ని స్టడీ చేసిన తర్వాత వ్యాక్సిన్ తయారు చేయగలం. ఒక రైట్. ఇప్పుడు మీరు అన్నట్టుగా వ్యాక్సిన్కి సంబంధించినటువంటి అంశం పక్కన పెడితే కనుక వైరస్ సోకిన వ్యక్తి ఒకవేళ పూర్తిగా కోలుకుంటే కనుక మళ్ళీ ఆ వ్యక్తికి మళ్ళీ వైరస్ వచ్చే అవకాశం ఉందా? అది ఎటువంటి ప్రభావం చూప- యాంటీబాడీ అంటే వైరస్ రావచ్చు ఎవరికైనా. ఇప్పుడు కోవిడ్ కూడా సెకండ్ టైం వచ్చింది, ఎబోలా కూడా సెకండ్ టైం రావచ్చు, థర్డ్ టైమ్స్ రావచ్చు. ఇప్పుడు డెంగ్యూ కూడా లైఫ్ లో 4 times వచ్చే అవకాశం ఉంటుంది. ఎనీ వైరస్ మళ్ళీ రావచ్చు, కాకపోతే ఇమ్యూనిటీని బట్టి వ్యాధి తీవ్రత ఆధారపడి ఉంటుంది. ఆయనకి ఒకసారి వచ్చిపోయిన తర్వాత యాంటీబాడీస్ బాగున్నాయి అనుకోండి బాడీలో, సో నెక్స్ట్ టైం వైరస్ వచ్చినా ఆయనకి ఏం ఇంపాక్ట్ కాదు. బాగా అంటే వీక్ ఉన్నాడు అనుకోండి, నెక్స్ట్ టైం సెకండ్ టైం వచ్చినప్పుడు మోర్టాలిటీ అయ్యే ఎక్కువ అవకాశం ఉంటుంది, చనిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో అంతా కూడా ఇమ్యూన్ సిస్టమ్ మీదనే ఆధారపడుతుంది. రైట్. చివరిగా అయితే దీనికి సంబంధించి కూడా ప్రజలకు ఒక వైరస్ అంటేనే భయం అనేటువంటి ఒక ఫామ్లోకి వెళ్ళిపోయారు. ఈ కరోనా వైరస్ కానీ హాంటా వైరస్కి సంబంధించినటువంటి కానివ్వండి, ఇప్పుడు ఇది ఎబోలా వైరస్. దీనికి సంబంధించి కూడా ఇంట్లో పరిసర ప్రాంతాలకు సంబంధించి కూడా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రధానంగా? ఎప్పుడైనా అందుకనే అండి, మన వ్యాధి వచ్చినప్పుడు దాని గురించి స్పెసిఫిక్ గా జాగ్రత్తలు అని కాకుండా జనరలైజ్డ్ గా మన ఓవరాల్ హెల్త్ కోసం ఏమేమి చేయాలో ప్రికాషన్స్ అవన్నీ తీసుకుంటూ ఉండాలి. మంచి పోషకాహారం తీసుకోవాలి, మన న్యూట్రిషన్ మీద జాగ్రత్త అంటే కేర్ తీసుకోవాలి, మన ఇమ్యూన్ సిస్టమ్ ని ప్రాపర్ గా ఉండేటట్టు చూసుకోవాలి, అడిక్వేట్ స్లీప్ అనేది ఇంపార్టెంట్, మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఏదైతే నోటిఫైబుల్ డిసీజ్ ఉంటాయో ఇలాంటివి పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఇష్యూస్ లాంటివి, అలాంటి వచ్చినప్పుడు జాగ్రత్త తీసుకొని అలాంటి లక్షణాలు కన్నా ఎవరికైనా ఉన్నా లేకపోతే మనకున్నా ఇమ్మీడియట్ గా ఎవరైతే పబ్లిక్ హెల్త్ వర్కర్స్ ఉంటారో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇన్ఫార్మ్ చేయడం మంచిది. సో దట్ మనం దేశ సేవ చేసిన వాళ్ళం అవుతాం. రైట్. దీనికి సంబంధించి కూడా డాక్టర్ గారు ఇప్పుడు ముఖ్యంగా ఎఫెక్ట్ పడేదని మీరు అన్నట్టుగా చిన్నపిల్లలు కానివ్వండి పెద్దవాళ్ళు అంటున్నారు కదా, చిన్నపిల్లలకి ఏ అవయవం మీద ప్రధానంగా పడే అవకాశం ఉంది? అంటే యూజువల్ గా రెస్పిరేటరీ అనేది కన్సర్న్, వామిటింగ్స్ యూజువల్ గా పిల్లల్లో సో మామూలుగా సింటమ్స్ కనబడుతూ ఉంటాయి శ్వాసకు సంబంధించి తర్వాత వామిటింగ్స్ మోషన్స్ అవుతాయి. ఓకే. రైట్. ఇలాంటి డిసీజెస్ అంటే పబ్లిక్ అంటే మేము కూడా డైరెక్ట్ గా ఈ వ్యాధిని చూసిన ఎక్స్పీరియన్స్ లేదు. టెక్స్ట్ బుక్ లో చదవడము, అక్కడున్న వాళ్ళ పేషెంట్స్ ని అబ్జర్వ్ చేయడమే. ఎందుకంటే అలాంటి పరిస్థితి కూడా రావద్దు, డైరెక్ట్ గా పేషెంట్ చూడాలని కూడా అనుకుంటలేదు. ఎందుకంటే అసలు మన దేశానికి రావద్దని కోరుకోవాలి, రానియద్దు. కానీ మామూలుగా స్టడీస్ ప్రకారము మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే రెస్పిరేటరీ సిమ్టమ్స్ ఉంటాయి, గ్యాస్ట్రోఎంటరైటిస్ సిమ్టమ్స్ ఉంటాయి, వామిటింగ్స్ మోషన్స్ సివియర్ గా ఉంటాయి, కోల్డ్ కఫ్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్ ఇవి ప్రధానంగా ఉంటాయి. తర్వాత లివర్ అండ్ కిడ్నీ ఫెయిల్ అవుతుంది. రైట్. ఇంట్లో పెట్స్ వల్ల కూడా వ్యాధి సంక్రమించే అవకాశం ఉందా? ఇప్పుడున్న మన వాటితో ఏం సమస్య లేదంట. రైట్. ఎందుకంటే చాలా మటుకు కూడా ఆ ఫారెస్ట్ లో ఉన్న బ్యాట్స్ మంకీస్ వీటితో, ఈ డొమెస్టిక్ అనిమల్స్ తో వచ్చిన ఇబ్బంది ఏం లేదు, మన ఇంట్లో ఉన్న వాటితో వచ్చిన ఇబ్బంది ఏం లేదు. రైట్. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ఇన్ ద డిబేట్. అండ్ మీరు చాలా చక్కటిగా చాలా క్లుప్తంగా కూడా చాలా వివరంగా ఇచ్చారు ఎబోలా వైరస్కి సంబంధించి కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో మొత్తం మీద ఇటు ప్రపంచ దేశాలను కూడా ఇటు ఆఫ్రికా కానివ్వండి సంబంధించినటువంటి దేశాలు ఎబోలా వైరస్ వల్ల తీవ్ర స్థాయిలో కూడా భయాందోళనకు గురవుతున్నాయి. దాదాపు 88 మంది కూడా చనిపోయారు, 250 మంది కూడా ఈ వ్యాధి సంక్రమణలో తమ ప్రాణాలు వదిలేసుకున్నటువంటి పరిస్థితి కూడా వస్తూ ఉంది. రైట్. భారతదేశానికి సంబంధించి కూడా ఇటు అధికారులు కానివ్వండి ఇటు ప్రభుత్వాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. దీనికి సంబంధించి కరోనా తర్వాత ఇట్లాంటి ఒక ఎఫెక్ట్ పడుతుందనే సంబంధించి ఆలోచించి ముందుగానే సెంటర్స్కి సంబంధించి అలాగే హాస్పిటలైజేషన్ సంబంధించి ఉన్నటువంటి విషయాలు కూడా ఎప్పటికప్పుడు మీటింగ్స్ అండ్ రివ్యూస్ జరుగుతున్నాయి. సో ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉంటే కనుక ఖచ్చితంగా ఈ యొక్క ఎబోలా వైరస్ వల్ల తమ బారిన పడకుండా ఒక ధైర్యాన్ని కూడా తీసుకునే అవకాశం ఉంది. రైట్. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఫ్రెండ్.